తగ్గేదల మీ నర్సయ్య తాతతో రప 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 జగన్ననే జగతి మెచ్చిందిరో, జగన్ననే జనము నచ్చిందిరో, జగన్ననే జగతి మెచ్చిందిరో, జగన్ననే జనము నచ్చిందిరో. ఎందుకంటే ఇంటోళ్ళ కంటే బయటోళ్ళ మీదనే ప్రేమ చూపిస్తాడో, ఇంటోళ్ళ కంటే బయటోళ్ళ మీదనే ప్రేమ చూపిస్తాడో, దరిదాపు లేని బీదోళ్ళ కోసం దారి చూపిస్తాడు, దాన ధర్మాలు చేస్తుంటాడు. ఇక మరి గింత రామసకరి మనిషి చరిత్ర విన్నాక నింగి నేల పులకరించిపోతుందిలా. ఎందుకంటే చూస్తూనే ఉన్నాం దినం సోషల్ మీడియాలల్లా, టీవీలల్లా, వార్తలల్లా, పేపర్లల్లా. ఏం చూస్తున్నాం? ఎక్కడ క్యాన్సర్ పేషెంట్ ఉంటే కడుపు చల్లకుండా జగన్న నిండా నూరేళ్ళు బతుక వాళ్ళకు రామ సక్కదనంగా ఒక పశ కాదు, 2 పశలు కాదు, ఏకంగా 10 లక్షల కట్టనే మూట కట్టకపోయి వాళ్ళ చేతులు పెట్టి వాళ్ళ జన్మను ధన్యం చేస్తుండు జగన్న. ముందుగా మీకు శనార్థి 33 కోట్ల దేవతల దీవెనార్థి మీకు ఉండాలని నేను కోరుకుంటుంది. ఎందుకంటే సమాజ సేవలో ఇలా నువ్వే ముందున్నావని నేనైతే చెప్తున్నా. ఎట్ట సంగతి మరి ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇక నిన్న మొన్న అయిపోయినట్టుంది కానీ జర్ర పొద్దువే నాకు ఇంటికి వద్దాం అనుకున్నా, నాకేం కనసు పంతలేదా ఇంటికి రానైతే. ఇక ఇది పోయింది కథ. మరి ఏందే ఆ కోళ్ళగా బొబ్బలు పెడుతుంది. సోమాజి కూడా ప్రెస్ క్లబ్కు రమ్మంటే పరారు అయిపోయిండు ఢిల్లీకి. ఇక మరి ఏమన్నా అంటే మూడ ముళ్ళే చదువుతుండు, అక్కడ నీళ్ళు ఇక్కడ గురువుకు మలుపుతుండు. నేను చర్చ పెడితే రచ్చ చేస్తాను కదా మునగాడు కానీ రేవంతమయ్య, నేను చర్చ పెడితే ఎందుకు రాలేదు, ఏమిటికి రాలేదు అనేది ఇప్పుడు అది కోళ్ళగా రంకెలేస్తుంది. ఏం చెప్తావు రాములకు? కేటీఆర్ గురించా? అదే కేటీఆర్ రాజకీయంగా ఇంకా పరిపూర్ణత చెందలేడు. ఇంకా ఆయన కేసీఆర్ నీడలో వచ్చినాడు కాబట్టి రాజకీయంగా ఆయనకు పరిజ్ఞానం లేదు. అతను నోటికి ఏది వస్తే అది మాట్లాడుకుంటూ పోతున్నాడు. కాబట్టి పరిపూర్ణత రాజకీయ అవగాహన లేని యొక్క మాటలు మనం జవాబు చెప్పినా లాభం లేదు దానికి. అంటే మరి అంటే ఢిల్లీకి పోతానికి ఏమో టైం ఉంది కానీ ఇక మరి ఎల్బీ స్టేడియం సాక్షిగా కేసీఆర్ అయినా రావాలి, కేటీఆర్ అయినా రావాలి, మోడీ అయినా, కిషన్ రెడ్డి అయినా ఎవరు వచ్చినా పర్వాలేదు అని అన్నాడు. మరి రాములకు అంటే మరి అంటే అట్లా నజర కొట్టలేడా ఎట్లా రాములు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే దానికి అర్థం ఉంది. నేను నిన్న మొన్న కూడా చెప్పిన సెకండ్ బెంచ్ లీడరు కేటీఆర్. కాబట్టి ఇప్పుడు మీ నాయన కావచ్చు కేసీఆర్ గారు, కానీ నువ్వు కేసీఆర్ కాలేవు కదా. ఆ ప్రోటోకాల్ దాంట్లో కూడా నువ్వు రావు, సిస్టంలో నువ్వు రావు. ఆయన వారసుడు అయితే ఇంటికాడ, నువ్వు రాజకీయాలు ఇంకా వారసత్వం కూడా నీకు రాలే. ఇంకా ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్గా చేసిన రేవంత్ రెడ్డి, అట్లాగే రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలు ఇచ్చిన అవకాశం ముఖ్యమంత్రి. మీరు ఈ రాష్ట్రాన్ని ఖజానాన్ని నాశనం చేసి పోయారు, గవర్నమెంట్ ఖజానాన్ని నాశనం చేసి పోయారు. అటు రాష్ట్ర ఖజానాన్ని సరిదిద్దుకుంటూ ఈ తెలంగాణ గడ్డ మీద ఏదైతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు హామీలు ఇచ్చారో అవన్నీ అమలు పరుస్తూ ఒకటొకటి ప్రజల మధ్యలో పాలన చేస్తూ ప్రజలకు ప్రజాపాలన అందిస్తూ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఎంటైర్ మినిస్టర్లు పనిచేస్తున్నారు. మా శాసనసభ్యులు గెలిచిన కూడా చేస్తున్నారు. సరే, ఒక రాజకీయంగా మీ ఉనికి కోసం మీరు స్టేట్మెంట్ ఇచ్చుకోవచ్చు ప్రతిపక్ష పార్టీకి, అది మీ రైట్స్, అవి మీరు మాట్లాడవచ్చు, అది రైట్స్. సరే, మీరు నోరు జారుతారు, మీ రైట్స్, మేము కూడా నోరు జారుతాం, మా రైట్స్. దాంట్లో ఏం తేడా లేదు.
ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు కానీ ఇప్పుడు ప్రతిదానికి ఇక నువ్వు ఇక అన్నిటికీ నేనే అని అంటే అది కుదరదు అని నేను చెప్పిన. ఇక కనుకనేమి తెల్లందాక నిద్ర పట్టక లేచి కూర్చుంటుండు కేటి రాములు. జగన్న జగన్న నువ్వు నిన్న ఏదో బాంబు వేల్చిన మాట అను బాంబే. ఇక మరి అసలు కేటి రాములు తెలంగాణలో పుట్టలేదు, తెలంగాణలోనే కాదు అని కూడా నువ్వు కుండ బాధలు కూర్చున్నమాట అన్న. పాపం ఆయన తెల్లందాక లేచి కూర్చొని తలకాయ నువ్వు లేస్తుంటే వాళ్ళ ఇల్లుగా ఆయన జెండు మా సీతలకు పెట్టలేక యాశ ఉంటుందట. ఆయనకు నిద్ర పట్టకుండా చేసేవేమే ఏడ పుచ్చే ఏడ పెరిగే ఇంతకు మరి ఏం సంగతి? అంటే నేను అనేది ఏంటంటే సరే దాంట్లో ఓన్ కానీ నేనేమన్నానంటే రేవంత్ రెడ్డి అనే ఆయన జడ్పీటీ నుంచి ముఖ్యమంత్రి దాకా పనిచేసుకుంటూ వచ్చాడు. జగ్గారెడ్డికి ఒక కౌన్సిలర్, మున్సిపల్ చైర్, 3 సార్లు ఎమ్మెల్యే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వర్క్ ప్రెసిడెంట్. నువ్వు డైరెక్ట్గా అమెరికాలో చదువుకొని జాబ్ చేసుకొని మీ నాయన పొజిషన్లో రాగానే నువ్వు డైరెక్ట్గా ఎమ్మెల్యే గెలిచినావు. మా ఇద్దరికి నీకు చాలా ఫరక్ ఉంటుంది. కేటీఆర్కి ఏం ఫరక్ ఉంటుంది? మాకేమో గ్రౌండ్ లెవెల్ గల్లీ నుంచి చూసుకుంటే మేము వచ్చినాము, అన్ని చూసినాము. నువ్వేమో డైరెక్ట్గా అమెరికా నుంచి దిగుతీవి. మా అనుభవానికి, మా ఆలోచనలకు, నీ ఆలోచనలకు, నీ అనుభవానికి తేడా ఉంటుంది. భూమి మీద నుంచి పైకి వచ్చినోనికి ఉన్నంత జ్ఞానము పైనుంచి కిందికి వచ్చినోనికి అంత జ్ఞానం ఉండదు. ఎక్కడ నువ్వు తట్టుకోగలుగుతావు అని నేను మొన్న అన్నమాట కేటీఆర్ని. అట్లా ఇది వరుస అమ్మో జగన్ చిన్నసన్నుడు ఏం కాదు ఇట్లా తిప్పిడు కదా. ఇక మరి రాంగపోంగా ఇక మరి అన్ననేమో ఇక్కడ కాళ్ళ కట్టుకు చేస్తుండు పోరాటము, చెల్లెనేమో తల కట్టుకు చేస్తుంది ఢిల్లీలో. ఎంతవరకు పురస్తే 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ ఇచ్చేదాకా ప్రకటించేదాకా నేను యుద్ధం ఆపనంటుంది. మరి ఎట్లా చేస్తావే? పొలిటికల్ గా వాళ్ళు బతకాలి, కవిత బతకాలి, కేటీఆర్ బతకాలి, హరీష్ రావు బతకాలి. వాళ్ళ ఉనికి వాళ్ళు కాపాడుకుని చేసుకుంటున్నారు. వాళ్ళు కొంత ప్రజలను మోసం చేస్తుంటే వాళ్ళు ఎక్స్పర్ట్. వాళ్ళ ఫ్యామిలీ ఎక్స్పర్ట్ ఫ్యామిలీ అది. కాబట్టి కొత్త దుకాణం పెట్టింది ఆమె. ఇప్పుడు ఆల్రెడీ రాహుల్ గాంధీ గారి యొక్క డైరెక్షన్లో కులగణన ఈ తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారు, మా మినిస్టర్లు అసెంబ్లీ చర్చ పెట్టిర్రు, ఆమోదం చేసిర్రు. గవర్నర్ ద్వారా ఢిల్లీకి పోయింది. ఇప్పుడు వాళ్ళ అయ్యే ముఖ్యమంత్రి ఉన్నప్పుడేమో కులగణన యాదికి రాలే. అప్పుడు కులాలు లేవు, ఏం లేవు. మీ పాలన మీ సంసారమే నడిచింది. మీ అయ్యే దిగిపోగానే కులగణన యాదికి వచ్చింది వీళ్ళకు. అంతా ఇలా అంతా ఏదో బతకనికి ఏ పూట